సో వీడియో కూడా కొత్తోడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. myself MS Motovlogs alias Mujahid Sheikh Motovlogs. సో నేను ఏడుకొస్తున్నా అంటే మా ఊరికి వెళ్ళిపోతున్నా అనమాట. నేను చిన్న పని ఉంది, సో వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి పట్నం వెళ్ళాలన్నమాట. అత్తాపూర్ మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ నుంచి మా అన్నని పిక్ చేసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. సో తొందరగా వెళ్ళిపోవాలి. వాడు ఐ థింక్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకున్నాం. 1K తొందరగా ఫినిష్ చేసేసానంటే నాకు ఒక బూస్టప్గా ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ నేను మీకు మంచి మంచి కంటెంట్ తీసుకొని వచ్చేసాను నేను. సో మీకు ఈ యాంగిల్లో మేబీ కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చేయలేదు అనమాట. సో చూద్దాం కనిపిస్తుందా లేదా. వీడియో నాకు ఎడిటింగ్ అప్పుడే తెలుస్తుంది. ఇట్లా ఈ యాంగిల్లో ఉంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకు అంత బడ్జెట్ లేదు, అంత డబ్బులు లేవు. డబ్బుల కోసం యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది 2018లో అనమాట. 2018 చేస్తే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు 607 సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారు. సో చూసాం, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసేసుకోండి ప్లీజ్. టైం వచ్చేసి మీకు కనిపిస్తుందో లేదో 7:58 అవుతుంది. నిన్న బైక్ సర్వీసింగ్ ఇచ్చాను. సో నాకు నిన్న డెలివరీ తీసేసుకున్నాను. 9,000 ఏదో అయింది మొత్తం బైక్ సర్వీసింగ్ అండ్ చిన్న చిన్న అది లైక్ ఫిల్టర్ చేంజ్ అదంతా చేశారనమాట. యాక్చువల్గా నేను 5:30కి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను. ఇంత ట్రాఫిక్ ఉండదు కదా అప్పుడు, సో ఈజీగా వెళ్ళొచ్చు. ఏదైనా పెద్ద పెద్ద రైడ్ వెళ్తున్నామంటే మనము 5:30 to 6 మధ్యలోనే వెళ్ళిపోవాలి. ఏ ట్రాఫిక్ ఉండదు అండ్ ఎలాంటి గొడవ ఉండదు. పోలీస్ వాళ్ళు అస్సలు ఉండదు. మెయిన్ పోలీస్ వాళ్ళు కదా. పోలీస్ వాళ్ళ నుంచి మనకు ఏదేదో లైక్ యాక్చువల్గా నేను ఎందుకు భయపడతానంటే నాకు లైసెన్స్ లేదనమాట. లైసెన్స్ నేను తీపియలేదు. బైక్ నాదే, లైసెన్స్ లేదు నాకు. టైం లేదబ్బా నాకు. అప్పుడప్పుడు ఇట్లా ఊరికి పోతూ ఉంటా నేను. సో ఇక్కడ పంజాగుట్ట నుంచి ఇక్కడ రైట్ తీసేసుకోవాలి. రైట్ తీసేసుకుని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఏంటన్నా ఎక్కడెక్కడ వెళ్తున్నారు చూసుకోండి అన్న. రాంగ్ అవుతుంది. అయ్యో పాపం. బైక్ ఇంత ముందు పికప్ లేకుండే, సో ఇప్పుడు పికప్ బాగా అందుకుంటుంది. బాగానే ఫాస్ట్ పోతుంది. ఇంతకుముందు ఇంత ఫాస్ట్ పోకుండే. హ్యాంగ్ అవుట్. ఇక్కడ వెళ్ళిపోదామా, ముందు రిటర్న్ తీసుకొని వద్దాం. ఇక్కడ వెళ్ళిపోదాం తొందరగా. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి, సారీ యాక్చువల్గా మనం హెవీ రైడర్ ఏం కాదనమాట. సో ఏదో అలా ఇలా రైడ్ చేసేసుకోవాలి మనం అంతే. ఎందుకన్నా అంత ఫాస్ట్ బోర్డు అండ్ ఎవరికన్నా దేవుడు మళ్ళీ పైసలు. ఇది ముందే హైదరాబాద్. మన తప్పున్నా వాన్ తప్పున్నా డబ్బులు మనమే కట్టాలి. అది హైదరాబాద్ రూల్ అనమాట. అంతే. ఇప్పుడు డబ్బులు ఏం కట్టలేదు అనుకో, గుద్ద మీద తెంగేస్తాడు. చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా బైక్. ఎంతమంది అంటే అంత బైక్ సరిగ్గా పని చేస్తలేకుండా, పని అంటే అంత ఫాస్ట్ పోకుంటుండే అండ్ పికప్ తొందరగా ఎత్తుకోకుంటుండే. సో అది ఎప్పుడో బాగుంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి ఫ్లైఓవర్ కింద మళ్ళీ రైట్ తీసేసుకున్నాం. రైట్ తీసేసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మెహదీపట్నం. ఫ్లైఓవర్ కింద నుంచి
స్ట్రైట్ వెళ్ళిపోయి 120 140 అనుకుంటాం అన్న రూమ్ ఉన్నది. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసేసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. వాడుతూ మామ వాడుతూ అందుకే బైక్ని సర్వీస్ సెంటర్లోనే ఇవ్వాలి. సర్వీస్ సెంటర్లో ఇస్తే మనం ప్రైస్ గురించి ఏం ఆలోచించవద్దు అనమాట. ప్రైస్ గురించి ఆలోచిస్తే మళ్ళీ బురదలో కాలేసినట్టే. సో ప్రైస్ గురించి అని చెప్పేసి మళ్ళీ చిన్న చిన్న లైక్ అదే బయట ఉంటాయి కదా, సో ఆ స్టోర్లో ఐ మీన్ ఆ మెకానిక్ షెడ్లో ఇస్తే అంత వర్త్ అనిపించదు అనమాట నాకు. నేను ఇంతవరకు బైక్ తీసుకున్నప్పటి నుంచి నేను సర్వీస్ సెంటర్లోనే ఇచ్చాను, బయట ఏమి ఇవ్వలేదు. వాడుతూ మావా వీడియో రికార్డ్ అవ్వలేదు మావా. మా అన్న కాల్ చేసినట్టున్నాడు, సో దానివల్ల వీడియో స్టాప్ అయిపోయింది. ఇంతసేపు ఏం మాట్లాడినాను, ఎక్కడి దాకా మాట్లాడినాను అర్థమవుతలేదు. ఎక్కడి దాకా రికార్డ్ అయిందో కూడా చూడలేదు నేను. ఓకే, ఎనీవేస్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోయి దగ్గరలోనే ఉన్నాం, మనం ఎదిపట్నం వచ్చినాం అన్నమాట మనం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి నేను యాక్చువల్గా ఎవరి లైఫ్ వాడదేమో, ఎవరి లైఫ్ వాడదే. నీ లైఫ్లో మంచి జరుగుతుందంటే ఎవరు సపోర్ట్ చేయడు మామ. ఇప్పుడు కూడా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి అంటే ఎవడు దేకడు, వెక్కిరిస్తారు మామ. వెక్కిరిస్తారు, మెయిన్ పాయింట్ అది. అండ్ ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే, ఫ్రెండ్స్లో ఉంటారు మామ కొందరు వీడియోకి హెల్ప్ చేసేవాళ్ళు, అండ్ వీడియో ఇలా వస్తే ఇలా బాగుంటుంది మామ అని చెప్పేవాళ్ళు. ఇలా కొందరు ఉంటారు. బట్ 90% ఫ్రెండ్స్ అండ్ వేరే వాళ్ళు ఉంటారు కదా, 90% మంది అసలు దేకరు అండ్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు మనకు. సో ఇట్లా చేస్తే నీ వేస్ట్ రా, నీ యూట్యూబ్ ఛానల్ గ్రో కాదు, సో నువ్వు ఇదంతా చేయడం వేస్ట్ అని చెప్పేసి అంటారు అనమాట. సో అట్లా మనము 600 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యామన్నమాట. సో నాకు తెలుసు చిన్న 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 అని చెప్పలేను, బట్ ఏదో మిస్టేక్స్ ఉండవచ్చు. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. సో ఎక్కడ కాకుండా వచ్చినా నేను మధ్యలో స్టక్ అయిపోయినా నేను ఇక్కడ. మామ నువ్వు జాయ్ఫుల్గా రైడ్ చేయాలంటే మామ, నువ్వు వీళ్ళు ఆటో డ్రైవర్ దగ్గర అండ్ కుక్కల దగ్గర అండ్ ఆర్టీసీ బస్సుల దగ్గర మామ, అదే ఆర్టీసీ బస్సుల్లో చూసుకొని నడుపుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు వాళ్ళకు కూడా బైక్ ఆటో నడిపించినట్టు నడిపిస్తున్నారు వాళ్ళు. అమ్మా ఎక్కడ వెళ్ళావురా బాబు, మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ. జిప్పా 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 అని తిప్పేస్తూ ఉంటారు వీళ్ళు. వెళ్దామా అవుతా, ఎందుకు. విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే, విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే ఏంది మామ? అంటే విద్యార్థులే రాజకీయం చేస్తారా? ఏమో. ఇప్పుడు మనం ఎక్కడ కాకుండా ఉన్నాం. సో మనం యాక్చువల్గా మనం ఎక్కడ వెళ్ళిపోవాలా, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఎక్కడైతుందో చూడాలా. పోరా బాబు, బస్సు 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 అన్నా, చూస్తుందన్నా. అయ్యో బాబోయ్,
ఇరుక్కుపోయాగా. ఇరుక్కుపోయినా. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి. అయిపోయింది ఇంకా. చీ ఈరోజు మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూసాను. థ్యాంక్ గాడ్ వచ్చేసిన బాబు ఇక్కడ. మనం ఇక్కడ వెళ్ళిపోతాం. చూసుకున్నా ఇలా తాకుతుంది. వచ్చేసిన అనమాట. సో ఇక్కడేం ట్రాఫిక్ ఉండదు. ఏదైతే ఇక్కడ రోడ్ ఉంది కదా, మెహదీపట్నం నుంచి అక్కడ టోలీ చౌకి, ఆ రోడ్లోనే ఎక్కువ ట్రాఫిక్. ఇప్పుడు మార్నింగ్ కొద్దిగా తక్కువ ఉంది. అదే ఈవినింగ్ 5 to 9 మధ్యలో ట్రాఫిక్ చూస్తే మామ, అసలు బైక్ ముందుకు పోదు. మీకు అర్థమవుతుందా? ఐ మీన్ బైక్ ముందుకు కదలదన్నమాట. సో అంత ట్రాఫిక్ ఉంటుంది. చూసుకోండి. చూసారా అన్నగారు? ఇండికేట్ ఎక్కడ వేశారు, ఎక్కడ వెళ్తున్నారు? ఇలా ఉంటుంది ఆటో డ్రైవర్లో అన్నమాట. సో ఇదే బైక్ రైడ్ చేసేటప్పుడు మామ, కుక్కలని నమ్మొద్దు, అండ్ ఆటో డ్రైవర్ అని నమ్మొద్దు, ఆర్టీసీ డ్రైవర్ అని నమ్మొద్దు. ఆర్టీసీ డ్రైవర్ అంటే మామ మరీ టూ మచ్ మామ. అసలు ఇండికేటర్ వేసిన తర్వాత అసలు ఇండికేటర్ బంద్ చేయడం అనమాట. స్విచ్ ఆఫ్ చేయడు అసలు. పోతూనే ఉంటాడు. అది ఇండికేటర్ బ్లింక్ అవుతూనే ఉంటుంది. వెనకాల ఉన్న మనిషి అసలు ఏమనుకోవాలా, ఇక్కడ వెళ్తున్నాడు అనుకోవాలా. నేను హైదరాబాద్లో మాత్రమే చెప్తున్నాను. వేరే దగ్గర ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారులే. అయినా ఊళ్ళల్లో అంత ఇండికేటర్ వేసి నడపాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అంటున్నాను. హైదరాబాద్ సిటీస్లో మాకు ఎడిటింగ్లో, యాక్చువల్గా ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటాను. ఎడిటర్ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఏదో యూట్యూబ్లో చూసి అట్లా ఇట్లా చేసేసుకుంటాను. కాపీరైట్ ఇష్యూస్ రాకపోతే బాగుంది. తెలుస్తుంది వీడియో బాగా వచ్చిందా, అప్లోడ్ చేయాలా లేదా అంటే. ఇంతసేపు మాట్లాడింది, ఇంతసేపు వీడియో వీడియో తీసింది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. మనం చూడలేం కదా, చేతిలో అయితే పట్టుకోలేం కదా. అదే గోప్రో యాక్షన్ కెమెరాస్ అయితే ఈజీగా వైడ్ యాంగిల్ ఉంటుంది. సో ఈజీగా వచ్చేసింది అనమాట. సో ఇది ఫోన్ కదా, సో వైడ్ యాంగిల్ అంటూ ఏం లేదు నా మొబైల్లో. సో 1x ఒకటే ఉంది. సో దాన్ని పెట్టేసి వీడియో తీస్తుంది అనమాట. చూద్దాం. సో చూసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి వెళ్ళండి. అమ్మో, రేడియేటర్ ఆన్ అయింది. ఇక్కడెక్కడ వచ్చినావు అన్న అంటే మా అన్న ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడ లెఫ్ట్లోనే ఉంటాడు. బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం.